బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. రామచంద్రరావు నామినేషన్ వేయాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు. సంఘ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలు ఆయన పేరును సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది. కాసేపట్లో అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది. దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రామచంద్రరావు బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అనేక పదవుల్లో ఆయన పార్టీకి సేవలందించారు. 1980 నుంచి 82 మధ్య భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. 1999 నుంచి 2003 వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా, 2003 నుంచి 2006 వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగాను అతను పనిచేశారు. 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేవన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్న రామచంద్రరావు బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. వచ్చే రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కాగానే అఫీషియల్ ప్రకటన వెలువడుతుందని రామచంద్రరావు తెలిపారు. జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రచార ప్రసార సాధనాల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. అధికారికంగా ప్రకటించబడలేదు. ఏదైనప్పటికీ కూడా నా పేరు వస్తున్నందుకు, నా పేరు పరిశీలనలో ఉన్నందుకు జాతీయ అధిష్టానానికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధిష్టానానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పార్టీని అధికార దిశలో తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి నాకు అవకాశం ఇస్తే, అది తర్వాత అందరినీ, అంటే చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, కార్యకర్తల్ని అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోయేటటువంటి పార్టీని తీసుకుపోయి రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలు కానీ, రేపు 2 రోజులకు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, లేకపోతే తెలంగాణ శాసన సభ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అనేటటువంటి ఒక లక్ష్యంతోనే పార్టీ కోసం పనిచేస్తాము. అందరం కలిసి ఆ దిశలో కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను అధిష్టానానికి మాటిస్తా ఉన్నాను. రెండో విషయం, ఈరోజు తెలంగాణలో ప్రజలు కూడా బీజేపీని కోరుతా ఉన్నారు. తెలంగాణ ఒక ప్రజల ఆకాంక్ష మేరకై బీజేపీ కూడా అదేవిధంగా ప్రజా సమస్యలను తీసుకొని వారి పక్షాన ఉండి ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. జాతీయ నాయకత్వం ఇక పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేవంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి పెద్ద ఎత్తున రామచంద్రరావు పేరు వినిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? దాదాపుగా మీ పేరు ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతూ ఉంది. మీకు అధిష్టానం నుంచి ఉన్నటువంటి సమాచారం ఏంటి? అధిష్టానం నుంచి ఇంటిమేషన్ ఏమన్నా అందిందా? ఇంటిమేషన్ కొద్దిసేపులో అందుతుంది, ఆ సమాచారం ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క బాధ్యత నాకు వస్తుందని చెప్తే నాకు కూడా సంతోషమైనటువంటి విషయం ఇది. కానీ అది బాధ్యతతో కలిగిన విషయం కూడా. నా ముందు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. రేపు నాకు ఒకవేళ అధిష్టానం నాకు ఇస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. తర్వాత ఈ యొక్క కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా కలిసి ఒక సమగ్రత నాయకత్వంతో రేపు తెలంగాణలో అధికార దిశలో అందరూ కూడా మేమందరూ కూడా నడిచే ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు సంస్థాగతంగా, ఒకవైపు రాజకీయంలో ఉన్నటువంటిగా ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు మేము నిర్వహించి ప్రజల మన్నన పొందుతాం. ఈరోజు తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ మాకు కావాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల ఆకాంక్ష మేరకై బీజేపీ పనిచేస్తుంది. సార్, ఏకగ్రీవం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఎన్నిక జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఎట్లా ఉంది పరిస్థితి, ఏంటి? ఇది క్రమశిక్షణ పార్టీ. ఇది ఏదైనా ఏకీకరణ ఎప్పుడైనా ఉంటుంది. ఆలోచనలు చాలామందికి ఉంటాయి చేయాలనేది. వాళ్ళకి రానప్పుడు కూర్చొని మాట్లాడి కలిసి పనిచేసుకునేటువంటి అలవాటు మా పార్టీలో ఉంటుంది. రేపు నాకు రాకుండా ఇంకెవరికి వచ్చినా కూడా కలిసి పనిచేసేటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ.
సార్, అనేక మంది ఆశించారు బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా పీఠం దక్కించుకోవాలనేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఈటల రాజేందర్ కావచ్చు, అరవింద్ కావచ్చు, అనేక మంది నేతలు ఉన్నారు. మీకు అధిష్టానం నుంచి ఏ ఏ అంశాలు మీకు కలిసి వచ్చాయని మీరు భావిస్తూ ఉన్నారు? ఏంటి? అందరికి ఒకటే ఒకటి ఉంటుంది, మంచి నాయకత్వం, మంచి కార్యకర్త, సిద్ధాంతకర్త. ఏ లీడర్ అయినా సరే ఇది నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇదే చూస్తారు. దాంట్లో కూడా కాకపోతే పోస్ట్ ఒకటే ఉంటుంది కదా, అందరికి ఇవ్వలేరు. అదృష్టం నాకు వచ్చింది, అందరం కలిసి పనిచేసుకుంటారు. మీ ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఏ విధంగా బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఏ విధమైనటువంటి వ్యూహం మీ వద్ద ఉంది సార్? ప్రజెంట్లీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఏదైతే విశ్వాసం బీజేపీ మీద ఉన్నదో, బీజేపీ రావాలనేది ఆలోచన ఉందో, కాంగ్రెస్ని చూశారు, బీఆర్ఎస్ని చూశారు, ఒకసారి బీజేపీకి ఒక అవకాశం ఇస్తామని ప్రజల్లో ఆలోచన ఉందో, దాని మేరకై భారతీయ జనతా పార్టీ గ్రామీణ స్థాయి నుంచి మేము పనిచేస్తాం. ఇటు పంచాయత్ నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికల్లో పోటీ చేస్తాం, పంచాయత్ నుంచి పార్లమెంట్ దాకా పార్టీ నిర్మాణం చేస్తాం. రేపు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, గెలుస్తుంది. గెలుపు దిశలోనే మేము దాని ముందుకు పోతామని చెప్పి ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దానికి మాకు నిదర్శనం. సార్, మీరు రాష్ట్ర అధ్యక్షుడు పదవి రావడం అని ప్రధాన కారణం, ఒక విద్యార్థి నాయకుడిగా ఈ యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. దాంతోపాటుగానే అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా అనేక పదవులు చేపట్టారు, పార్టీ పదవులు. దాంతోపాటుగానే హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతాను. ఇవన్నీ కలిసి వచ్చినాయని భావిస్తున్నారు. పార్టీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో ఇవన్నీ పరిగణన తీసుకునొచ్చు. నేను ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు ఇచ్చారు అని చెప్పి నేను చెప్పానంటే, నేను బీజేపీ కార్యకర్త, బీజేపీని ముందుకు తీసుకుపోగలుగుతాడు అనేది పార్టీ ఆలోచనలో ఆ విశ్వాసం నా మీద పెట్టారు కాబట్టి దానివల్ల నాకు ఇచ్చారని చెప్పి భావిస్తాను. మిగతావన్నీ అయితే అవన్నీ అడిషనల్ క్వాలిఫికేషన్స్. సార్, ఫైనల్గా చెప్పండి, రామచంద్రరావు మృదు స్వభావి, దాంతోపాటుగానే వివాద రహితుడిగా ఉంటారు, దాంతోపాటుగానే వైరల్ కామెంట్స్ చేయరు, ఎటువంటి లూజ్ టాక్ చేయరు. దీన్నే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఆయనకు పార్టీకి ఆయన అందించినటువంటి సేవలను గుర్తించి ఇటువంటి కార్యకర్తకు, ఒక సామాన్య కార్యకర్తకు ఇచ్చేటటువంటి గౌరవంగా భావిస్తారా? ఎట్లా? ఇది గౌరవం అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది వైరల్ చేయాలనుకుంటారు, కొంతమంది సుమభావంగా ఉండాలనుకుంటారు, కొంతమంది బ్యాలెన్స్గా ఉండాలనుకుంటారు. ఏది ఉన్నప్పుడు కూడా అన్ని రంగాలు నాలో ఉన్నాయి. ఇక నా అసలు రూపం చూడలే ఎవరు. ఎన్నింటికి ఇవాళ 2 o'clock నామినేషన్ చేస్తాను. ఏమైనా సెంటిమెంట్ ఉందా సార్? ఏదైనా? నాకు ఏం సెంటిమెంట్, నా సెంటిమెంట్ అంతా టెంపుల్ వెళ్తాను. నా సెంటిమెంటల్ నా టైం అంతా కూడా నా కార్యకర్త నా వెంట ఉన్నప్పుడు. వచ్చే ఎన్నికల్లో మీ లక్ష్యం ఏంటి? మీ అధ్యక్షతన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకవేళ మీరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తా ఉంది, మీకు అధిష్టానం నుంచి కూడా ఇంటిమేషన్ అందినట్లు సమాచారం ఉంది. అయితే మీ ముందు ఉన్నటువంటి సవాలు ప్రధానంగా లోకల్ బాడీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా ఉండబోతా ఉంది. వీటన్నిటిలో ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఏదున్నా సరే మేము దాని మీద వర్కౌట్ చేయాలి, స్ట్రాటజీ చేయాలి, కార్యకర్తలతో మాట్లాడాలి. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బలాబలాలు తీసుకొని క్యాండిడేట్ల సెలక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. దాని మీద ఎలక్షన్స్లో అప్పుడు ఏమైతుందో ఇప్పుడు నేను చెప్పలేను కదా. కానీ ఏది ఉన్నప్పుడు ఒక మాట మాత్రం తప్పకుండా చెప్తాను, ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీ గెలుస్తుంది, బీజేపీ పట్ల ప్రజలు ఉన్నారు అని చెప్పి. రామచంద్రరావు నివాసం వద్ద భారీ ఎత్తున బాణాసంచా పేలుస్తూ కూడా ఆనందాలు, కేలి వాతావరణం కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బాణాసంచా పేలుస్తూ కూడా పెద్ద ఎత్తున ఆనందాలు, సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కూడా ఆయనను కలుస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా దాదాపుగా రామచంద్రరావుకు అధిష్టానం నుంచి సమాచారం అందింది, స్పష్టమైనటువంటి సమాచారం అందింది. ఆ త్వరలోనే ఆయన నామినేషన్ కూడా మరి కాసేపట్లోనే వేయనున్నారు. పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఏకగ్రీవం అయిపోతా ఉంది అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యం. దాంతోపాటుగానే తన అసలు రూపం ఇప్పటి వరకు చూడలేదు అనేది కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.